అందరికీ నమస్కారం. నిత్యం పాపం సాక్షిలో ఏదో ఒక అబద్ధాన్ని రాయందే వాళ్ళకు రోజు గడవదు. ఎందుకంటే మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పాఠశాల విద్యార్థుల సంఖ్య గురించి రాశారు. మనం దాని గురించి వివరణ ఇచ్చాం పూర్తిగా. అలాగే అంతకుముందు ఏదో రాశారు. నిన్నేమో రాశారు, రాజధాని మీద మరొకసారి అక్కసు వెళ్ళగక్కారు. వాస్తవానికి అమరావతి నిర్మాణం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి ఆయన 3 రాజధానుల డ్రామా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మావిగంట డ్రామా ఆడుతున్నారు. ఏంటి వీళ్ళు రాసిన అబద్ధం ఏంటంటే, అమరావతిపై చంద్రబాబు చెప్పేదంతా బూటకమే, అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కాదు. సెల్ఫ్ ఫైనాన్స్ అనేది మొత్తం కూడా అబద్ధమే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బులు పెడుతుంది, అలాగే కొంత అప్పులు తీసుకొచ్చి పెడుతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాలి. మరి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే మీరెందుకు పెట్టుబడి పెడుతున్నారని చెప్పి ఈ ఆర్టికల్లో రాశారు. ఇందులో ఏం రాశారంటే, 26-27 బడ్జెట్లో రాజధాని పనులకు 6,000 కోట్లు కేటాయించిన సర్కారు అందులో 1,200 కోట్లను విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే 2014-19 మధ్య రాజధాని కోసం 5,013 కోట్లు అప్పు చేశారు. దాన్ని తీర్చేందుకు బడ్జెట్లో ఒక 836 కోట్లు పెట్టారు. అందులో ఒక 42 కోట్లు ఇటీవలే చెల్లించారు. 2024 నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం 47,000 కోట్ల అప్పు చేశారు. రాజధానిని 53,000 ఎకరాల నుంచి 2.29 లక్షల ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళిక చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరానికి 2 కోట్ల నుంచి, గతంలో ఎకరానికి కోటి అన్నట్టున్నారు, ఇప్పుడు 2 కోట్లు కూర్చున్నట్టున్నారు. ఎకరానికి 2 కోట్ల చొప్పున 4.5 లక్షల కోట్లు కావాలి అన్నారు. నిన్న మొన్నటి వరకు అమరావతికి 1,00,000 కోట్ల రూపాయలు, 50,000 ఎకరాలకు 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పి నిన్న మొన్నటి వరకు మాట్లాడారు. ఇప్పుడు ఆ 1,00,000 కోట్లు కాస్త కొంచెం పెంచి, అంటే ప్రజలు 1,00,000 కోట్లు అంటే ప్రజలు నమ్మట్లేదు అనుకున్నారో, లేదా దాన్ని ఇంకా భూతద్దంలో పెట్టి చూపించాలనుకున్నారో తెలియదు, కానీ దీన్ని 4.5 లక్షల కోట్లుగా రాశారు. నిజంగా 4.5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అనేది అవుతుందా? ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటే 50,000 ఎకరాల్లోనూ బిల్డింగ్లు కడతారని నాకు అర్థం కాలేదు. 50,000 ఎకరాలు తీసుకున్నారు, అందులో ఎంత మొత్తంలో బిల్డింగ్లు కడతారు? మనకి ఖర్చు ఎక్కడ అవుతుంది? బిల్డింగ్ల నిర్మాణం జరిగే దగ్గర ఖర్చు అవుతుంది. ఎందుకంటే బిల్డింగ్ నిర్మాణాలకు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్లు కనెక్టివిటీకి కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థకు కావచ్చు, అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఖర్చు అవుతుంది కదా. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చాయి. అక్కడ డబ్బు ఎవరు పెట్టి కట్టుకుంటారు? కేంద్రమే డబ్బులు పెట్టి ప్రాజెక్టులు కట్టుకుంటారు. 16 బ్యాంకులు వచ్చాయి అమరావతికి. ఆ 16 బ్యాంకులు ఎవరు కట్టుకుంటారు? ఆయా బ్యాంకులు కట్టుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించాలంటే విద్యుత్ కావచ్చు, వాటర్ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఈ 3 కనీస మౌలిక సదుపాయాలు, వీటిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. మిగతా నిర్మాణం వాళ్ళు చేపట్టుకుంటారు. ఆ తర్వాత అలాగే ఇంకో కొన్ని ప్రాజెక్టులు వస్తాయి, సో వాళ్ళు నిర్మాణాలు చేపట్టుకుంటారు. కానీ మౌలిక సదుపాయాల కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఆ మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ఇదిగో 50,000 ఎకరాలు సగం సదును చేసి పెట్టేసి రండి పెట్టుబడులు రండి అంటూ వస్తాయా? రావు కదా. ముందు మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆ తర్వాత అభివృద్ధి అనేది జరుగుద్ది. ఇప్పుడు హైదరాబాద్కి మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత చిన్నగా పరిశ్రమలు అనేది ఎస్టాబ్లిష్లు అయ్యాయి. ఈరోజు మెజారిటీ మొత్తం తెలంగాణలో వాటాలో ప్రధాన వాటా అంతా, మేజర్ వాటా అంతా హైదరాబాదే ఉంది కదా. అటు తమిళనాడుకి వచ్చేటప్పటికి చెన్నై ఉంది కదా, కర్ణాటకకు వచ్చేటప్పటికి బెంగళూరు కదా. సో వాటి నుంచే మేజర్ ఆదాయం వస్తుంది కదా. ఆ రాష్ట్రాలు ఈరోజు నడుస్తున్నాయి, ఇంత గొప్పగా ముందుకు నడుస్తున్నాయి అంటే మెజారిటీ ఆదాయం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రాంతాల నుంచే, రాజధానుల నుంచే వస్తున్నాయి. అలాగే రేపటి రోజున అమరావతి కూడా ఒక హబ్గా మారబోతుంది. కానీ ముందు మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలు పెడితే అది డెవలప్మెంట్ అనేది జరుగుద్ది. నువ్వు రోడ్లు లేకుండా, డ్రైనేజీ వ్యవస్థ లేకుండా, విద్యుత్ లేకుండా, వాటర్ లేకుండా ఎవరు వచ్చి మాత్రం ఏం చేస్తారు? వాటి కల్పనకు కొంత పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. దాన్ని మనం కాదు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే మనం కుర్చీ వేసి కూర్చుంటే మొత్తం వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళే పెట్టుకుని వెళ్ళిపోవాలి, ఇదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఏమో అనుకుంటున్నారు. అది కాదు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే. మనం మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత, మనం కల్పించే సదుపాయాలు రూపాయి ఎత్తు అనుకోండి, వాళ్ళు పెట్టుబడులు పెట్టి నిర్మించుకునే 99 రూపాయలు ఎత్తు అవుద్ది. అంటే మినిమం 1 రూపాయి కూడా మనం పెట్టకుండానే ప్రాజెక్టు ముందుకు నడవాలంటే నడవదు. అసలు వీళ్ళు ఈ ఆర్టికల్ ఎలా రాశారు నాకు అర్థం కాల. కేంద్ర ప్రభుత్వం గతంలో సహకారం అందించింది కదా, రాజధాని అమరావతికి సహకారం అందించింది కదా, అవి వెనక్కి తిరిగి కట్టాల్సిన అవసరం లేదని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారే చెప్పారు కదా. 10,000 కోట్ల రూపాయలు ఎంత ఇచ్చారు. అలాగే కొన్ని బ్యాంకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమరావతికి కొన్ని లోన్లు ఇచ్చాయి. సో వాటిల్లో కొంత కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, కొంత అంటే లోన్లు కూడా తక్కువ వడ్డీకి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎందుకని? ఈ మౌలిక సదుపాయాల కల్పన కోసం. తర్వాత వీళ్ళు ఈ మౌలిక సదుపాయాల కల్పన కోసం తెచ్చిన అప్పును తీర్చుకుంటే చాలు, మిగిలిందంతా వీళ్ళు చేయక్కర్లా. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే 50,000
ఎకరాలు ఉంటే 1,00,000 ఎకరాలు ఉంటే మొత్తాన్ని ఒకే ఘాటిని కడుతున్నారు. మొత్తం ఒకే ఘాటిని కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే నిర్మాణాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడ కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా ఖర్చు అవ్వదు. అక్కడ కేవలం మౌలిక సదుపాయాలు కల్పిస్తే మిగిలిన పరిశ్రమలు వచ్చి అక్కడ పెట్టుకుంటాయి. సో ఈ మాత్రం వైసీపీకి తెలియంది కాదు ఇది. కాకపోతే ప్రజల్ని నమ్మించడం. ఇప్పుడు అమరావతికి పోని మీరేం చేశారు చెప్పండి. పోని అరే 500 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు. ఎవరికి ఉపయోగపడుతుంది అది? జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏదో ఆఫీసు నడుపుకోవడానికి కట్టేసిన ఉద్దేశం. ఎవరు వచ్చి చూసినా కానీ అది దేనికి ఉపయోగపడదని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఓ హోటల్కి పెడదామన్నా, రెస్టారెంట్కి పెడదామన్నా, లేదా ఒక మ్యూజియం లాగా చేద్దామన్నా దేనికి అనుగుణంగా లేదు దాని నిర్మాణం. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి అప్పుడు తనకు కావాల్సినట్టు నిర్మించుకున్నాడు. పోనీ ఏదన్నా ఏర్పాటు చేద్దామా అంటే అక్కడ అత్యంత ఖరీదైనటువంటి వస్తువులతో నిర్మించారు. పోనీ ఏదైనా టికెట్ పెట్టి ఏదైనా మ్యూజియం లాగా జగన్మోహన్ రెడ్డి కట్టిన కోట చూడండి రా బాబు అని పెడితే ఏమైనా డబ్బులన్నా వస్తాయేమో. 500 కోట్లు పెట్టి అక్కడ కట్టాడు. అక్కడ ఏముందని 500 కోట్లు పెట్టాడు. ఇక్కడ అదే 500 కోట్లు పెడితే ఒక 10,000 ఎకరాలకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. ఇంకో 500 కోట్లు పెడితే ఇంకో 10,000 ఎకరాలకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. సో అలాగ మినిమం మౌలిక సదుపాయాల కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అది మనం 10% 20% మనం ముందు ఇన్వెస్ట్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుద్ది. ఈరోజు ఆల్రెడీ విట్లాంటి యూనివర్సిటీ కావచ్చు, లేదా కొన్ని యూనివర్సిటీలు ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయింది అక్కడ. సో హ్యాపీగా రన్ అవుతున్నాయి. జాతీయ బ్యాంకులు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. రాబోయే ఏడాదిలో బ్యాంకులు కూడా పూర్తి అవ్వచ్చు. ఇవన్నీ వాళ్ళు పూర్తి చేసుకుంటున్నవే కదా. దీనికి ఏం రాష్ట్ర ప్రభుత్వం పెట్టట్లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెడుతుందంటే మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం కావచ్చు కొంత పెట్టుబడి పెడుతుంది. అసలు నువ్వు పెట్టుబడి పెట్టకుండా, అసలు నువ్వు నిర్మాణమే చేపట్టకుండా నువ్వు ఏదైనా నిర్మాణం చేపడితే అక్కడ దానికి అనుగుణంగా కొంత డెవలప్ జరుగుతుంది. సో కాబట్టి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాదు. నిజంగా 4.5 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చి పెట్టగలుగుతా? వీళ్ళు చెప్పారు కదా 4.5 లక్షల కోట్లు అవుద్దని. 4.5 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలుగుద్దా? 4 బడ్జెట్లు అంత డబ్బు తీసుకొచ్చి పెట్టగలుగుద్దా? అది వాస్తవ సాధ్యమేనా? కాదు కదా. అలాగే మిగతా రాజధానుల్లో ఇన్ని లక్షల కోట్లు పెడితేనే డెవలప్ అయిందా? ఇప్పుడు హైదరాబాద్కు ఉంది, ఆ రోజుల్లో ఎంత పెట్టారు? మౌలిక సదుపాయాలు కల్పించారు, ఆ తర్వాత ఆటోమేటిక్గా డెవలప్ అయింది. ఈరోజు హైదరాబాద్లో ఏ ఏరియా డెవలప్ అవ్వట్లేదు. ఆ రోజు కల్పించిన మౌలిక సదుపాయాలు ఈరోజు డెవలప్మెంట్ అయితే విస్తరిస్తూ పోతుంది. అమరావతి కూడా అంతే. మొదట ప్రభుత్వ భవనాల నిర్మాణం జరిగితే ఆటోమేటిక్గా విస్తరిస్తూ పోతుంది. ఆల్రెడీ 16 జాతీయ బ్యాంకులు వచ్చాయి, యూనివర్సిటీలు వచ్చాయి, కొన్ని యూనివర్సిటీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, హాస్పిటల్స్ నిర్మాణం జరుగుతుంది ఓ పక్క. సో ఒక్కొక్కటి డెవలప్ చెందుకుంటూ పోతుంది. అంతేగాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కాదు. అంటే వీళ్ళ దృష్టిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే మన జేబులో నుంచి 1 రూపాయి తీయకూడదు, మొత్తం నిర్మాణం జరిగిపోవాలి. అది ఎలా సాధ్యపడుతుంది? అసలు అలా ఎలా సాధ్యపడుతుంది? అరే మనం ఇప్పుడు ఒక బిల్డర్కి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా ముందు మనం మినిమం ఏం చేయాలి? దాన్ని చదువు చేయాలి. దానికి కరెంటు ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, రోడ్డు ఫెసిలిటీ మినిమం చూపించిన తర్వాత బిల్డర్ వచ్చి అక్కడ బిల్డింగ్ కట్టి మనకి ఏదైనా కొంత వాటా ఇవ్వచ్చు. అసలు నువ్వేమీ చేయకుండా అక్కడ ఒక లోయలాగా చెట్టేసి వచ్చి కట్టు అంటాడు, కడతాడా? కట్టడు. మినిమం ముందు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ తర్వాత జరిగినటువంటి కన్స్ట్రక్షన్ ద్వారా నీకు ఆదాయం వస్తుంది. ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగిన తర్వాత ఆటోమేటిక్గా అద్దెల రూపంలో ఎలా అయితే ఆదాయం వస్తుందో ఇప్పుడు అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వస్తుంది. ఈ అమరావతి నుంచి వచ్చే ఆదాయంతోనే అప్పులు తీర్చవచ్చు. మిగతా ఆదాయాన్ని అసలు అవసరమే లేదు. ముందు నిర్మాణం జరగాలి. నిర్మాణం జరిగితే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు వైజాగ్ డెవలప్ చెందింది. ఎన్ని లక్షల కోట్లు పెట్టారు వైజాగ్ డెవలప్ చెందడానికి? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా వైజాగ్ డెవలప్ చెందింది, అక్కడే పెట్టుబడి పెడితే పోద్దని. మరి అక్కడ ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడితే డెవలప్ జరిగింది? పెట్టుబడి పెడితే డెవలప్ జరగల. మౌలిక సదుపాయాలు ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా డెవలప్మెంట్ అనేది జరుగుద్ది. పరిశ్రమలు అనేవి వస్తాయి, రెస్టారెంట్లు వస్తాయి, హోటల్స్ వస్తాయి, థియేటర్స్ వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, సాఫ్ట్వేర్ రంగం డెవలప్ చెందుతుంది, మల్టిపుల్ కంపెనీస్ వస్తాయి, బ్యాంకులు వస్తాయి. సో ఆటోమేటిక్గా డెవలప్ అనేది చెందుద్ది. సో వాటి నిర్మాణానికి నువ్వేం డబ్బులు పెట్టక్కర్లా. మనం పెట్టాల్సింది ప్రభుత్వ భవనాలకు కావచ్చు, లేదా మౌలిక సదుపాయాలకు కావచ్చు. అది మొత్తం అమరావతి పెట్టుబడిలో మీరు చెప్పిన పెట్టుబడులతో మనం పోల్చితే 1 or 2% కూడా ఉండదు మనం పెట్టే పెట్టుబడి. మొత్తం అమరావతి నిర్మాణానికి 100% అనుకుంటే మన మౌలిక సదుపాయాల కోసం, ప్రభుత్వ భవనాల కోసం పెట్టేది 2-3% కూడా ఉండదు. మిగిలింది ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది. సో దాని నుంచి వచ్చే ఆదాయంతోనే ఒక 5 సంవత్సరాలు గడిస్తే మొదటి ఫేజ్ పూర్తయితే ఆటోమేటిక్గా అమరావతి నుంచి ఆదాయం అనేది మొదలవుతుంది చిన్నగా. ఆ వచ్చే ఆదాయంతోనే ఈ అప్పులు తీర్చొచ్చు. కొంత ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించింది.
సో కాబట్టి దీన్ని భూతత్వంలో పెట్టి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కాదు, చంద్రబాబు నాయుడు ఏదో దోచేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఆయన వాళ్ళు ఏం మిగిలిందని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు 10 లక్షల కోట్లు పెట్టేళ్ళాడు. ఏం మిగిలిందని తీసుకొచ్చి పెట్టడానికి? రాష్ట్ర ప్రభుత్వాన్ని దగ్గర ఏమన్నా అప్పులు తీసుకొచ్చే పరిస్థితి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అత్యధిక ధరకు వడ్డీలకు అప్పులు తెచ్చేసాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులను తెచ్చడానికే రాష్ట్ర ప్రభుత్వానికి తలకమించిన భారం. గతంలో చంద్రబాబు గారు చెప్పారు, నిర్మలా సీతారామన్ గారి సహకారంతో ఈ బ్యాంకుల వడ్డీని తగ్గించారు. గతంలో జగన్ హయాంలో ఏదైతే 10-11% వడ్డీలకు తెచ్చారో వాటిని 7-8% తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. అలా తగ్గించడం వల్ల ఏడాదికి 1600 కోట్ల రూపాయలు మిగిల్చుకున్నామని చెప్పి స్వయంగా చంద్రబాబు గారే ప్రకటించారు. ఆ 1600 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి మౌలిక సదుపాయాలకు పెట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డికి తెచ్చిన అప్పులకు మిగిల్చిన వడ్డీ ఉంది చూసారా, పర్సంటేజ్ వడ్డీ మిగిల్చారు చూసారా, ఆ వడ్డీని అమరావతిలో పెట్టుబడులకు పెట్టొచ్చు మౌలిక సదుపాయాలకి. కాబట్టి వీళ్ళు తెచ్చిన 10 లక్షల కోట్ల గురించి, వీళ్ళు తెచ్చిన అప్పు గురించి మాట్లాడరు, వీళ్ళు తెచ్చిన వడ్డీల గురించి మాట్లాడరు. కానీ నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి మీద ఏదో ఒక విషయం చెప్పాలా. శరవేగంగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ప్రజల్లో కొంత విషయం చెప్పాలనే ఉద్దేశంతో రాసినటువంటి ఆర్టికల్ ఇది. అమరావతి ఖచ్చితంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే, కానీ మౌలిక సదుపాయాల కల్పన అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. దానికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది తప్ప మొత్తం మీరు చెప్పిన 4.5 లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టడం అనేది సాధ్యపడే విషయం కాదు. సో అది వాళ్ళకు కూడా తెలుసు. సో మీరు ఎలా చూస్తారు? అమరావతి మీద నిత్యం విషయం చెబుతూ రాస్తున్నటువంటి ఈ రాతలను మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.